ఈ దైవ సన్నిధికి ఏకీభిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు, శుభములు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. నేటి దినమున అంశము కుతంత్రము. మార్కు సువార్త 14వ అధ్యాయము 60 వచనము నుండి 65వ వచనం వరకు మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా వీరు మీ మీద పలుకుచున్న సాక్ష్యము ఏమిటి అని యేసును అడిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఆయన మీద ఏదైనా నేరం మోపాలని వారు ప్రయత్నం చేశారు. మొదట సాక్ష్యం వెతికారు, ఏదోలాగా ఈయన్ని పట్టించాలి యేసుక్రీస్తు ప్రభుల వారిని. తర్వాత అబద్ధ సాక్ష్యాన్ని వెతికారు, అయినను అది సరిపోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఏదోలాగా నేరము మోపాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి కొన్ని వచనాల్లో మనకి తేటతెల్లగా కనబడుతుంది. దేవుని మహాకృప చేత ఆయన దేవుడు కాబట్టి ఈ లోకానికి మానవుల పాపములను పరిహరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మానవులను రక్షించడానికి దేవుడు వచ్చాడు. మానవుల మీద ఉన్నటువంటి ఆ పాపములను కడిగివేయడానికే పరిశుద్ధాత్ముడే ఈ లోకానికి మానవుడిగా వచ్చారు. అపవాది యొక్క కుతంత్రంలో ఉండిపోయిన మనలను తప్పించడానికి దేవుడు ఈ లోకానికి వస్తే, మానవులే దేవుణ్ణి ఏం చేస్తారంటే మరి ట్రాప్ చేస్తున్నారన్నమాట అండి. అంటే ట్రాప్ చేయడం అంటే దేవుణ్ణే మాయ చేద్దామనే ఆలోచన వారికి ఉంది. వాళ్ళు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలే యేసుక్రీస్తు ప్రభులు వారి మీద మోపుతున్నారు, కానీ యేసులో ఏ పాపమో యేసులో ఏ చెడుతనమో లేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఊరకనే ఉన్నాడట, అంటే రిప్లై ఇవ్వట్లే, అసలు ఏమీ మాట్లాడట్లే. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడండి. ఆ మౌనంగా ఉన్నప్పుడు మరలా తిరిగి అడుగుతున్నాడు. ఈ ప్రధాన యాజకుడు తిరిగి ఏమని అడుగుతున్నాడంటే, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడగగా, దేవునికి స్తోత్రం. వెంటనే ఈ ప్రధాన యాజకుడు ఆ మాట పలకగానే అంటున్నాడు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేత ఎలా మాట్లాడించి ఆ మాటలలో ఏ చిక్కు పెట్టాలో ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాల్లో ప్రభువని యేసుక్రీస్తు ఉన్నట్టుగా మాట్లాడుతుంటే, ఉన్న మాటను వీళ్ళు ఏమంటున్నారంటే దేవదోషణ. చెప్పండి, ఏంటది? దేవదోషణ. ఇదిగో మీరందరూ విన్నారు కదా, ఇక ఏ సాక్షి మనకు అవసరంలే. ఈ యేసు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నారు, చూసారా? ఈయన ఏమంటున్నాడంటే, మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఆకాశ మేఘారూరుడై వచ్చుట మీరు చూస్తారని చెబుతున్నాడు. ఆయననే నేను అని ఈయన చెబుతున్నాడు. అందుచేత ఇంక మీరెవ్వరు ఏమీ ప్రయత్నాలు చేయక్కర్లే. ఈయన మాటల్లో నాకు దోషణ కనబడుతుంది, ఈయన మాటలలో దేవదోషణ కనబడుతుంది. మీరు విన్నారా లేదా అని అడిగాడు. మేము విన్నామండి అన్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీకు ఏమి తోస్తుంది అని అడిగితే వారందరూ అన్నారట, అయ్యా ఈ యేసు మరణమునకు పాత్రుడి, ఈయనను సిలువ వేసేయండి. అందరూ ఈ కంఠాపాతంగా ఏకకంఠముతో ఆయన మీద నేర స్థాపన చేశారు. దేవునికి స్తోత్రం.
ఆయన నిజంగా గొప్ప దేవుడండి, ఆయన మహనీయుడండి. ఆయన ఈ లోకానికి వచ్చిందే మానవులమైన మనలను రక్షించడానికి వచ్చాడు. వాళ్ళు అంటున్నారు మరణానికి పాత్రుడు, మరణానికి పాత్రుడు, మరణానికి పాత్రుడు అని ఆయన మీద నేరస్థాపన చేశారు. చివరి వచనం చదవమ్మా. కొందరు చూడండి, వెంటనే చూడండి, ప్రధాన యాజకుడు తన నోట నుండి ఏమి చెప్పుతాడా చూశారు. వెంటనే అన్నాడు, మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పారు ఇప్పటి వరకు ఒక సాక్ష్యం మీరొకటి అందరూ తలో సాక్ష్యం చెప్పారు కదా, మీ సాక్ష్యాల కంటే బలమైంది నేను వినేసా. ఇప్పుడు ఈయన ఏం చేద్దారనుకుంటున్నారంటే వాళ్ళందరూ అంటున్నారు, ఈయన మరణమునకు పాత్రుడో, సిలువేసేయాలంతే అర్జెంటుగా, ఆయన మీరు చంపేయాలంతే అని చెప్తున్నప్పుడు కొందరు వెంటనే రెచ్చిపోయాలంటే ఏమని తెలుసా, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి, దేవునికి స్తోత్రం. బాబా పాపమనే ముసుగును తొలగించడానికి ప్రభువు ఈ లోకానికి వస్తే ఈ పాపము లోకం ఏం చేసిందంటే ఆయన ముఖము మీద ముసుకేసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది చేత బంధకాలలో చిక్కిపోయిన మనలను ఆయన విడుదల చేయడానికి వస్తే పాపలోకమైన ఈ లోకం ఏం చేసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ముఖము మీద ఉమ్ము వేసి, ఆయన ముఖము మీద ముసుగు వేసి ఆయనను గుర్తుచు అంటున్నారంట, ప్రవచించుము. ఏమిటి? ఇప్పుడు ప్రవచించుము ఆయనతో చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. గొర్రె బొచ్చు కత్తిరించు బాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో, ఈ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన నరావతారములో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మౌనంగా ఉండిపోయాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఉమ్ము వేయడం అంటే దేవుడు చెప్పుతున్న మాట, నా ప్రియ కుమారుడా, నీవు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానన్నా ఉండు. వెచ్చగా ఉండడం అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మని యొక్క జీవితంలో ఎదగడం, పరలోకపు అన్వేషణలో, సత్య మార్గములో సత్యాన్ని వెతుకుతూ సత్య మార్గములో ప్రయాణం చేస్తూ, సత్యం అనగా యేసుక్రీస్తులో ప్రయాణం చేయడం వెచ్చని బ్రతుకు. చల్లని బ్రతుకంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి ఆచారాలలో ప్రయాణము చేయడం. దేవుడు అన్నాడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉంటే పరిశుద్ధాత్మను పొందుకుని పరలోకానికి దారి వేసుకో, లేదంటవా నువ్వు లోకములోనే ఉండు. కానీ నులివెచ్చని స్థితిలో కనుక ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, నువ్వు వెచ్చగా ఉంటే దానికి ఒక రిజల్ట్ ఉంది, చల్లగా ఉంటే దానికి ఒక రిజల్ట్, ఫలితం ఉంది. కానీ నులివెచ్చని స్థితిలో ఉంటే ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మన ముఖం మీద ఉమ్మేయాలండి, మనమెవరమండి ఆయన మీద ఉమ్మేయడాకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్టియన్ పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఉమ్మి వేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువునే అవమానిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ముసుకేస్తున్నారు. ఆయన పాపమనే ముసుగును తొలగించి పరిశుద్ధాత్మనే వరాన్నిచ్చి రక్షణ వస్త్రాన్ని ధరించడానికి యేసు ఈ లోకానికి వస్తే, ఈ పాపలోకము యేసయ్యకి ఇచ్చిన వస్త్రం ఏంటంటే ఈ పాపపు వస్త్రాన్ని ఆయన మీద వేసిందండి. ఈ పాపపు ఆలోచనలు ఆయన తల మీద ముళ్ళ కిరీటం అల్లిందండి. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివ రక్షక. ఏం చేశారంటండి? ముళ్ళ కిరీటాన్ని అల్లి, ముళ్ళతో కిరీటమును అల్లి జల్లాటమున ఏమండి గుచ్చారంటండి. దేవుడు మన పాపాన్ని తొలగించడానికి, పాపపు ఆలోచనలు తొలగించడానికి ప్రభువు ఈ లోకానికి వస్తే మానవులమైన మనము ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటంటే ముసుగు వేసి, ఉమ్ము వేసి, ముసుగు వేసి ఆయనను గుద్దుతున్నాం. తన నోటిలో నుండి జీవవాయువును ఊదడు తప్ప మన మీద ఉమ్ము వేయలేదండి. ఆయన
ఆయన ఉమ్ములో కూడా స్వస్థత ఉంది. ఇంకో మాట చెప్తున్నా, ఆయన ఉమ్ములో కనికరముగా ఆయన ఉమ్ము మన మీద పడిందనుకోండి, అది స్వస్థత. అదే ఉమ్ము ఉగ్రతతో పడితే నోవహు కాలంలో జరిగిన జలప్రలయం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, మానవుని యొక్క ఉమ్ములో కుతంత్రం ఉంది. ఈరోజు అంశం చెప్పండి, కుతంత్రాలు పన్నారు. ఆయన మాటల్లో ఏదైనా తప్పు దొరుకుతుందని ప్రయత్నం చేశారు. ఏం చేశారంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన ముఖం మీద వస్త్రం వేశారు, వస్త్రం వేసి కొడుతున్నారు. ఆయన మనకేం చేశారంటే రక్షణ అనే వస్త్రాన్ని మన మీద వేసి ఆయన అపవాదిని కొడుతున్నాడు ఎప్పటికప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపవాదిని తరిమి కొడుతున్నాడు ఆయన మన పక్షాన యుద్ధం చేస్తుంటే మనము ఆయన మీద యుద్ధాన్ని దిగాం. అదనమాట. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు వారు నా మీదే తిరిగి, ఓ మాటలో చెప్పాలంటే నన్నే తిరిగి తంతున్నారు. అలా ఆయన తలుసుకుంటే ఎంతండి. ఏ ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఈ లోకానికి వస్తే ఆయన ఏం చేశారంటే ఆయన మాటలలో తప్పు పట్టుకున్నాం మనం. తప్పు లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధత కలిగిన దేవుడు. అలాంటి దేవుని మీద తప్పుడు నేరస్థాపన చేసేశారు. మరణపాత్రులమైన మన కొరకు మరణించాడు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎలా చేశారంటే ఆయన మరణపాత్రుడుగా చేసేశారు, నేరస్థాపన చేసేశారు. కొందరు ఉమ్ము వేస్తున్నారు, కొందరు ముఖం మీద ముసుగు వేస్తున్నారు, కొందరు గుద్దుతున్నారు, అవమానం చేస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి పాపపు జీవితాన్ని తొలగించి మానవులను పరిశుద్ధులుగా చేసి సన్మానించాలని ఆయన వస్తే ఆయనకు మనం ఇచ్చేది అవమానం. ఆయన మనకిచ్చేది సన్మానం అయితే మనం ఆయనకిచ్చేది అవమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. మానవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తంత్రాలతో, కుతంత్రాలతో ఉన్నాయి, అనాలోచనతో ఉన్నాయి, అపవాది ఆలోచనలతో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు దేవుని మీదే నేరస్థాపన చేసేస్తున్నాయి అంటున్నారు కదా. ఆయన మీద నేరస్థాపన చేసిరేయారు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్యాయపు తీర్పు ఎందుకు పొందాడంటే నిన్ను న్యాయముగా తన బిడ్డగా, తన సొంత కుమారుడుగా చేసుకోవడానికి ఆయన అన్యాయపు తీర్పు. మానవులమైన మనము చేసిన పాపము నిమిత్తం పరిశుద్ధుడే బలైపోయాడు. కాబట్టి ప్రియా సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపవాది యొక్క తంత్రాల్లో పడద్దు, అపవాది యొక్క కుతంత్రములోనికి నువ్వు వెళ్ళొద్దు. దేవుని యొక్క పరిశుద్ధాత్మలోనికి వచ్చి ఎదుగుతే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన మనం ఏం ప్రార్థించే, ప్రభువా తండ్రి నీవు నాకు తోడుంటే చాలు నాయనా. నా ఆలోచన మనిషికి అంటే కావాల్సిన డబ్బు కాదంటే మంచి ఆలోచనట. ఏం చెప్పండి, మంచి ఆలోచనట. కోట్లు ఉండి ఆలోచన సరిగ్గా లేదు, గడికోసారి గలిబిలైపోతున్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఏమండి చెప్పండి గట్టిగా. శరీర బలహీనతలకి మందులు ఉన్నాయి, ఏ వ్యాధి అయినా మందులు ఉన్నాయి, భయంకరమైన వ్యాధులు కూడా మందులు వచ్చేసినాయి. కానీ అనాలోచనలకి మాత్రం మందు చెప్పాలి గట్టిగా. ఆ అనాలోచన ఏం చేస్తుందంటే నిన్ను పాపంలోనే తీసుకెళ్ళిపోతుంది. పాపానికి ఏముంది? జీతం ఉంది కానీ మందు లేదు. పాపానికి రిజల్ట్ మాత్రం ఉందట. పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఆ మరణం నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకములో పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అపవాదికి చోటు చెప్పండి గట్టిగా ఇవ్వకూడదు. రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుని నీకు వందనాలు. ఈ రాత్రి నాయనా నీ దాసు నిలబెట్టి నాయనా, ఇదిగో కుతంత్రం అనే అంశం మీద మీరు మాట్లాడారు. మా కోసం మీరు అన్యాయపు తీర్పు పొందారు, మా కోసం అవమానం పొందారు. ముందు నుంచి దాన్ని ప్రభా ఉమ్ము ఊసింది ఒకరు, వెనక నుంచి తన్నింది ఒకరు, ముఖం మీద ఉమ్ము వేసింది, ముసుగు వేసింది. ప్రభా ఎంత దారుణమో ఈ లోకం నిన్ను చిత్రహింసలు పెట్టింది. అయినా కానీ వాటన్నిటిని భరించావు ప్రభా. ఆ అవమానాలన్నీ సహించావు తండ్రి మా కోసమే ప్రభా. నీ రాకడ వరకు నమ్మకంగా ఇదిగో మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండి మేఘారూఢుడై ఆకాశము యొక్క మేఘారూఢుడై వస్తాడని చూస్తారన్నావు. ఆ మహిమ మేఘం మీద మీరు వస్తున్నప్పుడు చూచే కళ్ళు మాకు దయచండి, చూచే నేత్రాలు మాకు అనుగ్రహించండి.
నీ కృపలో భద్రపరచండి. ఇంకా ఎందరికైతే రక్షణ లేదో వారందరికీ మీ రక్షణ అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి నీ సహాయమే పంపించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబంలో ఏ అనాలోచనలు ఉన్నాయో, ఆ కుటుంబంలో ఏ మనోవిచారం ఉందో వాటన్నిటిని తొలగించి అంతటా ప్రతి దానికి సమాధానం మీరే అందించి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప ఈ కార్యక్రమంలో ఏకీపిస్తున్న మీ అందరకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.